ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలండి. ఇక ఈరోజు వీడియో భక్తులు అడిగిన ప్రశ్నలతో మొదలు పెడతానండి. వాటి సమాధానం తప్పకుండా మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న వచ్చేసి సత్యనారాయణ గారు అడిగారు, ఆగస్టు మంత్ హోమం రిలీజ్ డేట్ ఎప్పుడు మేడం అని అన్నారు. అయితే దీని సమాధానం ఏమిటి అంటే, ప్రతి నెల కూడా ఒక నెల ముందుకు సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతాయి. ఇప్పుడు మీరు ఆగస్ట్ అని అడిగారు కాబట్టి జూలై 25 కానీ 27 కానీ విడుదలయ్యే అవకాశం ఉందండి. దయచేసి తెలుసుకోగలరు. అలాగే మరో ప్రశ్న గంగా గారు అడిగారు, గోవిందరాజ్ సత్రాల్లో రూమ్స్ ఇవ్వరా మేడం అని అన్నారు. తప్పకుండా ఇస్తున్నారండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. గతంలో కూడా ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ్ సత్రంలో కూడా మీ అందరికీ కూడా రూములు ఇస్తున్నారండి. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే చాలామందికి తెలియని మరొక విషయం ఏమిటి అంటే, ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా అన్ని రకాల దర్శనం టికెట్లు, రూములు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. సో దయచేసి ఎవరైనా కానీ రాబోయే జూన్, జూలై, ఆగస్టులో రూమ్ కావాలి అనుకుంటే దయచేసి తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల లోపల ట్రై చేయండి. అలాగే తిరుపతిలో కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కానీ వెనక వైపు గోవిందరాజ్ సత్రంలో రూములు మీరు ప్రయత్నించవచ్చు. దయచేసి భక్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఒకవేళ మీకు రూములు దొరకకపోతే మీకు కొండపైన లాకర్ ఫెసిలిటీ ఉందని ట్రై చేయండి. అలాగే మరొక ప్రశ్న నరీం గారు అడిగారు, హాయ్ అక్క, ప్లీజ్ క్లారిఫై మై డౌట్. మేము జూన్ 27 దివ్యాంగ్రహ హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు జూన్ 1 బై వాక్ ఆర్ సర్వదర్శనంకి తిరుమలకి వెళ్ళాలి అనుకుంటున్నాం. బోత్ దర్శన్ పాసిబుల్ అవుతుందా? తప్పకుండా అవుతుందండి. మీరు జూన్ 27న దివ్యాంగ్రహ హోమంకి రావచ్చు. అలాగే జూన్ 1వ తారీఖున చక్కగా నడక మార్గం దగ్గర వచ్చి భూదేవి కాంప్లెక్స్లో మీరు సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోవచ్చు, దివ్య దర్శనం టోకెన్లు అయినా తీసుకోవచ్చు. చక్కగా ఈ 2 దర్శనాలు కూడా మీకు పాసిబుల్ అవుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఈ ప్రశ్నకి నేను భక్తులందరికీ ఒక మరో సమాధానం చెప్తున్నానండి. ఏమిటి అంటే, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి నడక మార్గం దగ్గర ఉంది, ఎంట్రన్స్లో ఉంది. ఈ భూదేవి కాంప్లెక్స్లో మీ అందరికీ సర్వదర్శనము టోకెన్లు ఇస్తారు, దివ్యదర్శనము టోకెన్లు ఇస్తారు. దయచేసి మీరు తీసుకోగలరు. సతీష్ గారు అడిగారు మరో ప్రశ్న, మేడం ఎస్ఎస్డి టోకెన్సే ఏ టైంలో ఉంటే దొరుకుతాయి మేడం? దొరకవచ్చు మేడం అని అడిగారు. ఎస్ఎస్డి టోకెన్లు అండి ప్రతిరోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి అని చెప్పొచ్చు, 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో మీకు సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కానీ, బస్టాండ్లో దిగే వాళ్ళకైతే శ్రీనివాసం కాంప్లెక్స్లో కానీ, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మీకు అర్ధరాత్రి 2 గంటలకే టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టోకెన్లు అనేవి అయిపోయే వరకు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ముందుగా వస్తే వారికి ఈ టోకెన్లు దొరుకుతాయి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇక మరొక ప్రశ్న భక్తులు అడిగినవి నేను మరలా మీకు చెప్తున్నానండి. స్పంద్ గారు అడిగారు, హాయ్, అంగప్రదక్షిణ చేస్తే ఎలాంటి దర్శనం అవుతుంది కొంచెం చెప్పండి అని అన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్లు, ఈ సేవా టికెట్లు, ఈ 4 రకాలు మాత్రమే ముందు గడప దర్శనం టికెట్లు అండి. మిగతా ఏవైనా కూడా జయ, విజయ గడప దగ్గర నుంచి అవుతాయి. అది 300 అయినా 500 అయినా, డైరెక్ట్ ఆర్జిత సేవలైనా, అంగప్రదక్షిణ అయినా, వయోవృద్ధులు, వికలాంగులైనా ఏవైనా కూడా సర్వదర్శనమైన, దివ్యదర్శనమైన, ఫ్రీ దర్శనమైన అన్నీ కూడా జయ, విజయ నుంచి అవుతాయి. కేవలము ముందు గడప దర్శనం టికెట్లు సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శనము, అలాగే బ్రేక్ దర్శనం టికెట్లు మాత్రమే ముందు గడప నుంచి అవుతాయి. మిగతావన్నీ కూడా మీకు అలాగే అవుతాయి. అలాగే మహేష్ గారు అడిగారు, 1 PM స్లాట్కి టికెట్ ఇచ్చారు, దర్శనానికి ఎర్లీ మార్నింగ్ 5 AM వెళ్ళవచ్చు అని అడిగారు. తప్పకుండా వెళ్ళవచ్చండి. భక్తులు ఎవరైనా కూడా దర్శనానికి స్లాట్ అనేది మీకు ఆ రోజు డేట్కి ఏ టైంలో అయినా మీరు వెళ్ళవచ్చు. అలాగే మరొక ప్రశ్న అంజు గారు అడిగారు, మేడం హోమం టికెట్స్ 4 వచ్చాయి, 2 టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, కానీ 2 టికెట్లు రాలేదు అని అడిగారు.
ఓకే. హోమం టికెట్లు మరో 2 రాలేదంటున్నారు కాబట్టి మరి చేసేదేమీ లేదండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే నేను మరొక మాట చెప్తున్నానండి. చాలామంది భక్తులు ఎక్కువగా నన్ను అడుగుతున్నది ఏమిటి అంటే, అదనపు కోటా జూలై, ఆగస్టు, జూన్ నెలకి రాబోయే ఈ 3 నెలలకి ఎక్స్ట్రా 300 కానీ 500 రూపాయల టికెట్లు ఏమైనా ఆన్లైన్లో మళ్ళీ రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు. దయచేసి అటువంటిది ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. చాలామంది నన్ను వందల మంది క్వశ్చన్ల ద్వారా అడుగుతున్నారండి. అట్లాంటి ఎక్స్ట్రా టికెట్లు ఏమీ మీకు రిలీజ్ చేయరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఎక్కువ మంది నన్ను వందల మంది అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం కదా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, మరి ఎక్స్ట్రా టోకెన్లు ఏమైనా మాకు ఇస్తారా, మాకేమైనా అవకాశం ఉందా అని ఇట్లా అడుగుతున్నారండి. అట్లా ఏమీ ఇవ్వరండి. ఇప్పటి వరకు టీటీడీ నాకు తెలిసిన కొంత ఎక్స్పీరియన్స్లో అయితే ఆన్లైన్లో ఎక్స్ట్రా టోకెన్లు అయితే ఎప్పుడు కూడా టీటీడీ మీకు విడుదల చేయలేదు. ఇటువంటి ఆశలు ఏవి పెట్టుకోవద్దు. కావాలంటే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం అయితే రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి రోజుకి 5,000 ఎక్స్ట్రా సర్వదర్శనం టోకెన్లు భక్తులకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్లు తీసుకొని మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాగా నేను మరలా చెప్తున్నా, పదే పదే చెప్తున్నాను అనుకోకండి. ఎక్స్ట్రాగా జూన్, జూలై, ఆగస్టుకి అయితే మీకు టోకెన్లు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక మరొక ప్రశ్న సురేష్ గారు అడిగారు, డిఫెన్స్ కోటాలో వెళ్ళే వాళ్ళకి ఎంత టైం పడుతుంది మేడం? టికెట్స్ ఎక్కడ ఇస్తారు? ముందుగా ప్లాన్ చేసుకోవచ్చా లేకపోతే ఎలా? డిఫెన్స్ అంటే మిలిటరీ కదండి. మిలిటరీ వాళ్ళు ఎవరైనా కూడా డైరెక్ట్గా కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర మీ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎంప్లాయీ ఐడి కార్డ్ తీసుకొని, ఒకవేళ మీ కుటుంబ సభ్యులు కూడా ఐడి కార్డులో ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే 300 రూపాయల దర్శనం టికెట్ మీకు స్పాట్లో ఇస్తారండి. ఏ టైంలోనైనా కూడా మీరు వెళ్ళవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఇవ్వండి భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తున్నా. నేను మరలా ఈ వీడియో ముగించే ముందు చెప్తున్నాను ఏమిటి అంటే, సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు అనేవి రాబోయే జూన్ 18వ తారీఖు నుంచి మీకు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతుంది. అలాగే ఎటువంటి అదనపు కోటా అనేది 300 కానీ 500 కానీ రూములు కానీ ఎక్స్ట్రాగా ఏమీ రిలీజ్ చెయ్యరు. ఎక్స్ట్రా రూమ్స్, ఎక్స్ట్రా టికెట్లు ఏమీ ఉండవు. దయచేసి భక్తులందరూ ఈ విషయం తెలుసుకుంటారని ఆశిస్తూ, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.